ఐదవ తరగతి తెలుగు సబ్జెక్ట్. ఆల్రెడీ థర్డ్ క్లాస్ సంబంధించినటువంటి ఫుల్ టెక్స్ట్ బుక్ బిట్స్ అన్నీ కూడాను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గా అప్లోడ్ చేశామండి. అలానే ఫోర్త్ క్లాస్‌కు సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ మొత్తం కూడాను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3గాను అప్లోడ్ చేశాము. అలానే ఫిఫ్త్ క్లాస్‌కి సంబంధించి పార్ట్ 1 అప్లోడ్ చేశామండి. సో మీకు కావాలి అనుకుంటే సువర్ణాస్ వరల్డ్ ఛానల్, సువర్ణాస్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఐదవ తరగతి సంసిద్ధతా పాఠాలకు సంబంధించినవి. ఆప్షన్ ఏ జయగీతం కొండవాగు, ఆప్షన్ బి సాయం పెన్నేటి పాట, ఆప్షన్ సి ఏ దేశమేగిన సాయం, ఆప్షన్ డి జయగీతం తోల్బొమ్మలాట. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ దేశమేగిన సాయం. గువ్వ కొరకు మేను కోసె ఈసిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కి అన్న పద్యకవి ఎవరు? గువ్వ కొరకు మేను కోసె ఈసిబిరాజు వార్త విడువరాక కీర్తికెక్కి అన్న పద్యము రచించినటువంటి కవి ఎవరు? ఆప్షన్ ఏ బద్దెన, ఆప్షన్ బి పక్కి అప్పల్ నర్సయ్య, ఆప్షన్ సి వేమన, ఆప్షన్ డి జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వేమన. క్రింది రచనలను సంబంధిత రచయితలతో జతపరచండి. రచనలు, రచయితలు. రచనలు 1 అన్నదమ్ములు, 2 అరుణకిరణాలు, 3 మధుగీతాలు, 4 జైలు రోజులు. రచయితలు ఏ జంధ్యాల పాపయ్య శాస్త్రి, బి బోయి భీమన్న, సి ఏడిద కామేశ్వరరావు, డి చెరుకుపల్లి జమదగ్ని శర్మ. సో మ్యాచింగ్. అన్నదమ్ములు. అన్నదమ్ములు రచించినది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. అన్నదమ్ములు అనే రచనను రచించింది చెరుకుపల్లి జమదగ్ని శర్మ. అరుణకిరణాలు అనే రచనను రచించింది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. నెక్స్ట్ మధుగీత అనే రచనను రచించింది బోయి భీమన్న గారు. జైలు రోజులు అన్న రచనను రచించింది ఏడిద కామేశ్వరరావు గారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్రింది పాఠ్యాంశాలను సంబంధిత రచయితలతో జతపరచండి. పాఠాలు 1 కొండవాగు, 2 ఏ దేశమేగిన, 3 సాయం, 4 పెన్నేటి పాట. రచయితలు ఏ జాకోవ్, బి విద్వాన్ విశ్వం, సి రాయప్రోలు సుబ్బారావు, డి జమదగ్ని శర్మ. సో మ్యాచింగ్. కొండవాగు అనేటువంటి పాఠ్యభాగాన్ని జమదగ్ని శర్మ గారు రచించారు. అదేవిధంగా ఏ దేశమేగిన అనే పాఠ్యభాగాన్ని రాయప్రోలు సుబ్బారావు గారు రచించారు. అదేవిధంగా సాయం అనేటువంటి పాఠ్యభాగాన్ని జాకోఫ్ గారు రచించారు. పెన్నేటి పాట అను పాఠ్యభాగ రచయిత విద్వాన్ విశ్వం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవికి సంబంధించిన అంశాలను గుర్తించండి. చెరుకుపల్లి జమదగ్ని శర్మ కవికి సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. ఆప్షన్ బి జమదగ్ని అనే కలం పేరుతో రచనలు చేశారు. ఆప్షన్ సి పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. ఆప్షన్ డి చిలుకా గోరింక రచన చేశారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పిల్లల కోసం తెలుగు బాల శతకం రచించారు. నెక్స్ట్ జమదగ్ని శర్మకు సంబంధించిన అంశాలను గుర్తించండి. ఆప్షన్ ఏ మహోదయం, ఆప్షన్ బి అరుణకిరణం, ఆప్షన్ సి చిలకా గోరింక, ఆప్షన్ డి మధుగీతం. సో ఆప్షన్స్ ఆప్షన్ 1 ఈ సరైనది, ఆప్షన్ 2 ఆ ఈలు సరైనవి, ఆప్షన్ 3 ఈలు సరైనవి, ఆప్షన్ 4 ఆ ఈలు సరైనవి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆ ఈలు సరైనవి. జమదగ్ని శర్మకు సంబంధించిన అంశాలు మహోదయం మరియు
అరుణ కిరణాలు అనేవి జమదగ్ని శర్మ రచించినటువంటి రచనలు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్స్ ఇవ్వడం లేదు. సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.